హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు హెల్తీ స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ చాట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్‌లానే కాకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా డైట్ పాటించేవారు కూడా మధ్యాహ్నం లంచ్‌లో కానీ, నైట్ డిన్నర్‌లో కానీ దీనిని తిన్నారు అంటే వాళ్ళ మీల్స్ కూడా పూర్తవుతుంది. రండి మరి 4, 5 నిమిషాల్లోనే తయారు చేసుకునే ఈ స్వీట్ కార్న్ చాట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్‌ని నేను ఆల్రెడీ ఒలిచి రెడీగా పెట్టుకున్నానండి. వీటిని వేడి వాటర్‌లో వేసి 3, 4 నిమిషాల పాటు ఉడికించుకున్నారు అంటే చాలా త్వరగానే ఉడికిపోతాయి. ఈ విధంగా బాయిల్ వాటర్‌లో ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్‌లో వేసి వాటర్ అన్నీ వంపేసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ కానీ, ఘీ కానీ, ఆయిల్ కానీ 1 టీ స్పూన్ వరకి వేసుకోండి. అందులో మనం ఇందాక ఉడికించుకున్నటువంటి స్వీట్ కార్న్‌ని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. మనం డైరెక్ట్ బాయిల్ చేసి తీసుకున్న స్వీట్ కార్న్ కంటే ఈ విధంగా బటర్‌లో ఫ్రై చేసి తీసుకున్న స్వీట్ కార్న్ చాట్ చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇవి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం చాట్ చేసుకోవాలండి, బావుంటుంది. ఇందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ టైంలోనే మీరు పచ్చిమిర్చి ముక్కలు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే చిన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోండి. ఇందులో పావు చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ కంటేను కూడా తక్కువగా బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకుంటున్నానండి. వీటినన్నింటిని వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నారు అంటే వేడి వేడిగా మన స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోతుంది. అంతే అండి. చాలా తక్కువ టైంలోనే ఈ విధంగా వేడి వేడిగా స్వీట్ కార్న్ చాట్‌ని రెడీ చేసుకొని తినేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.